హాయ్ నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో చూసాం. సంజన వర్సెస్ ఇమాన్యుయల్ నెక్స్ట్ లెవెల్లో గొడవ జరుగుతూ ఉంది. ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఎమోషనల్గా ఇద్దరు బాగా బరస్ట్ అయిపోయి చాలా బాధపడుతూ ఉన్నారు. అట్లాగే ఇమాన్యుయల్ ఆ టాస్క్లో లాస్ట్లో పడిపోయాడు కదా, కాలికి దెబ్బ తగిలింది. మెడికల్ రూమ్ కూడా తీసుకెళ్తున్నారు. బాధతో విలవిల ఆడిపోతూ ఉన్నాడు. ఇమాన్యుయల్కి ఏంటంటే మానసికంగా శారీరకంగా చాలా కష్టకాలంలాగా అనిపిస్తుంది ఈ ప్రోమో చూస్తే. అయితే ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ రెగ్యులర్గా నాకు చాలా ఎర్లీగానే వస్తాయి. నాకు టైం అడ్జస్ట్మెంట్ కాక కొద్దిగా లేట్గా అప్డేట్ చేస్తూ ఉంటా. ఇంతకుముందు ఈ టాస్కులు జరగబోయే టాస్కులు గొడవలు పంచాయతీలు అన్నింటికి సంబంధించి జర్నలిస్ట్ సతీష్లో ఒక వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియో చూడండి. అయితే నేను ఇట్లాంటి అప్డేట్స్ చెబుతాను. అప్పటికి టైం లేక లాస్ట్ మినిట్లో వచ్చి ఇట్లా చేద్దామని చేస్తాను. ఈలో ప్రోమో కూడా వచ్చింది. ఇలాంటి అప్డేట్స్ అన్ని ఫస్ట్ నేనే కదా ఇచ్చేది. రోజు అప్డేట్స్ ఇచ్చి కొన్ని వందల వేల అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఒక సీజన్లో కంప్లీట్గా. అవన్నీ చెప్పేటప్పుడు ఎక్కడో ఒకటి అవ్వకపోతే రకరకాల ప్లానింగ్స్ చేస్తారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఇట్లా చేస్తారు, మారుస్తూ ఉంటారు. సో చాలా ఎర్లీ స్టేజ్లో, ఇనీషియల్ స్టేజ్లో నాకున్న హైర్ సోర్సెస్ ద్వారా నేను చెబుతూ ఉంటాను. ఎక్కడో ఒకటి అవ్వలేదు అనుకోండి, ప్లాన్ మారుతుంది. ప్లాన్ ఏ, బిసిడి అట్లా మారుతూ ఉంటుంది. దానికే ఇతడు అప్డేట్స్ రాంగ్, మనమే తోపు అనేది సామెత చెప్పినట్టుగా నక్కబుట్టి 4 వారాలు అవ్వలేదంటే ఇంతటి గాలి వారం నేను ఎప్పుడు చూడలేదు అనిందంట. ఎక్కడో ఎవరో రియాక్ట్ అయ్యారండి, దాని మీద మీరు రియాక్ట్ అవ్వండి అని మీరు నాకు ఇన్స్టాలో కావచ్చు పర్సనల్గా కామెంట్లు పెట్టి మీరు కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వకండి. పెచ్చ లైట్ తీసుకోండి. ఎవరి వ్యూహాల వాళ్ళవే, ఎవరి వ్యూస్ కోసం వాళ్ళు రకరకాల జిమ్మిక్లు, మ్యాజిక్లు, సాముగరుడి విద్యలు అన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. టక్కుటమార విద్యలన్నీ. సో అవి పట్టించుకోకండి. నేను అసలు అలాంటి చెత్త రియాక్షన్ నా గురించి అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. నా అప్డేట్స్, నేను చెప్పే రివ్యూస్ జెన్యూన్ అని నమ్మితే చూడండి. లేదు వేరే వాళ్ళు చెప్పిన అప్డేట్స్, వేరే వాళ్ళు చెప్పిన రివ్యూస్ అనాలిసిస్ జెన్యూన్ అంటే వాళ్ళవే చూడండి, వాళ్ళనే ఎంకరేజ్ చేయండి, వాళ్ళనే సపోర్ట్ చేయండి. పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వ, నేనే చెబుతాను. ఫస్ట్ నేనే ఇస్తాను కాబట్టి కొద్దిగా ప్రయారిటీ ఎక్కువ ఇవ్వండి నాకు. లైక్స్ కానీ కామెంట్స్ కానీ మిగతా అందరివే చూడండి. అందరి ఉద్దేశం ఒకటే, ఆడియన్స్గా ఫస్ట్ క్యూరియాసిటీ ఉంటుంది కనుక ఏం జరిగిందో తెలుసుకోవాలని షేర్ చేసుకోవడానికి వాళ్ళకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఏది మీకు ఎవరు చెప్పింది జెన్యూన్, ఎవరు చెప్పింది 100% పర్ఫెక్ట్ అనిపిస్తే వాళ్ళనే చూడండి. అయితే ఇది అన్నింటి గురించి మరొద్దు, ఈ ప్రోమో గురించి మాట్లాడదు. నేను ఎప్పటికే జర్నలిస్ట్ సతీష్లో ఇలాంటి రియాక్షన్స్ గురించి మీరు రియాక్ట్ అవుతుంది, అన్ని రియాక్ట్ అవ్వమని చెప్పి అవన్నీ వద్దని చెప్పి ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో అనలైజ్ చేస్తా. ఆ వీడియో చూడండి. ఇక ప్రోమో వైజ్ వెళ్ళిపోదాం, చాలా కంటెంట్ ఉంది కనుక. ఇక్కడ ఈ టాస్క్లో చూసుకుంటే ఫస్ట్ సంజన అండ్ తనూజ కలిసి క్లియర్గా గమనిస్తే సంజన తనూజ కలిసి ఇమాన్యుయల్ మీద అటాక్ చేశారు. ఇమాన్యుయల్ ఆ తనూజ ఇట్లా పట్టుకొని గుంజుతూ ఉంటే ఆ అమ్మాయి సంజన గారేమో షీట్స్ లాగుతూ ఉంది. అంటే వీళ్ళిద్దరు కలిసే కదా ఆడారు. కానీ తర్వాత ఏమైంది, తనూజ 2 వచ్చేసరికి ఇమాన్యుయల్ కూడా 2 ఉన్నాయో అప్పటి నుంచి ఇమాన్యుయల్తో కలిసి తనూజ ఆడుతూ సంజనాను సైడ్ చేసేయడం. లాస్ట్కి వచ్చేసరికి ఇమాన్యుయల్ సంజన కొట్టుకుంటూ ఉండడం. ఇమాన్యుయల్తో కలిసి తన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది కనుక తనూజ నావి 2 ఉన్నాయి, ఇక నన్ను వదిలేయండి, మీరు కొట్టుకు సావండి అన్నట్టుగా ఈ గేమ్ ఆడుతూ ఉంది. ఇదే తనూజ గేమ్ స్ట్రాటజీ. ఎక్కడంటే శివాజీ మొన్న ఇంటర్వ్యూలో, దివ్య ఇంటర్వ్యూలో అయినట్టుగా నువ్వు ఇట్లాగ స్టిక్ అని అయిపోతావమ్మా, ఆవిడ ఫ్లెక్సిబుల్, ఎట్లా ఉంటే ఎట్లా ఉంటే ఎట్లా టక్ అని ప్లేట్ ఫిరాయించుకుంటూ ఫ్లెక్సిబుల్గా మారిపోద్దని చెప్పి చూడండి. 100% పర్ఫెక్ట్ అది. ఈ వారం గేమ్ అంతా చూసినా, ఈ సీజన్ గేమ్ అంతా చూసినా ఎవరికైనా అర్థమవుతుంది. కాకపోతే కొద్దిగా లోతుగా ఆలోచించి చూడాలి అంతే తప్ప పైన చూసేసి లేకపోతే వేరే ఎక్కడో సీరియల్లో యాక్టింగ్ నచ్చింది కాబట్టి ఇక్కడ ఇది రియాలిటీ షో. ఈ రియాలిటీ షోలో రియాలిటీయే బయటపడుతుంది. అదే మనం చూడాలి, తెలివితేటలుగా ఆలోచించాలి. ఓహో ఈ స్ట్రాటజీ ఏంటి, మైండ్ గేమ్ ఏంటి, ఎవరు ఎట్లా మిగతా వాళ్ళని బకరాలు చేసి ఆడుకుంటున్నారు అనేది ఈరోజు తెలుస్తూ ఉంది వారం అంతా. అది అర్థం కాదు కొంతమందికి. మీరు చెబితే మీకు తనూజ నచ్చదా, తనూజ అంటే గేమ్ నచ్చదా? గేమ్ నచ్చదు. ఆవిడతో నాకేం అవసరం, ఆవిడ నచ్చింది నాకు. ఆవిడకి ఇంటి పొలాలు, ఇంటి తగాదాలు, పొలం తగాదాలు లేవు కదా. ఆవిడ గేమ్ ఎట్లా ఉందో చూస్తే ఎంతమందికి నచ్చిన వాళ్ళకి నచ్చొచ్చు. అలాగే ఆడాలి, ఆ కన్నింగ్ గేమ్లో ఆడాలి, ఆ స్ట్రాటజీలు అట్లాగే వెయ్యాలి. అవసరం కొద్ది ఎట్లా ఫ్లిప్పులు కొట్టేయాలి. నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, నచ్చిన వాళ్ళు లేపుతారు. నచ్చిన వాళ్ళు అట్లా గేమ్ అట్లా ఆడకుండా ఇట్లా ఆడుంటే బాగుండేది, పాజిటివ్ వచ్చి ఉండేది అని చెబుతారు. సరే ఇప్పుడు ఏంటి, ఇమాన్యుయల్ తనూజతో మన ఇద్దరం కొట్టుకుంటుంటే వేరే వాళ్ళు పెడుతున్నారంటే సంజన అందుకే కదా ఫీల్ అయ్యింది. సీజన్ అంతా కలిసి ఉండి ఇప్పుడు వారం నుంచి కాదు అంటే లాస్ట్ 2 డేస్ నుంచి, పైగా లాస్ట్ 1 వీక్ కూడా కాదు, లాస్ట్ 2 డేస్ నుంచి కదా తనూజ ఇమాన్యుయల్ వైపు వచ్చేసరికి ఇమాన్యుయల్ ఇప్పుడు వంత పాడుతూ ఉన్నాడు. పైగా ఇమాన్యుయల్ దరిద్రం ఏంటంటే ఈ వీక్ లాస్ట్కి వచ్చేసరికి ఒకవైపు ఏమో వాలంటీర్లు బర్నీనే టార్గెట్ చేయాలని ఆ కళ్యాణ్తోనో డీమోన్తోనో చేతులు కలుపుకుంటే అట్లా చేయడం. మరోవైపు ఏమో ఈ సంజనాకి దూరం అయితే మెయిన్ తనూజ ఇతను ఎట్లాగైతే కాలు గుంజు పట్టుకొని లాగిందో ఈ తనూజ మన వైపు ఉంటే మనకు సూపర్ కదరా. ఆవిడ అసలైన గేమ్ ఆడితే మిమ్మల్ని అందరినీ బకరాలు చేసేస్తుంటే వీళ్ళకి అర్థం కావట్లే. ఆవిడకి ఎటు ఫ్లెక్సిబుల్ ఉంటే అటు గేమ్ ఆడుకుంటూ ప్లేట్ ఫిరాయించుకుని గేమ్ ఆడుకుంటే వీళ్ళందరూ ఆవిడ ఆటలో పావులు అయిపోయారు.
ఇప్పుడు ఇమాన్యుల్ ఇక్కడ ఏమంటాడు, మీరు నాదే లాగారు, అది గేము, అది ఎందుకు అట్లా పోర్ట్రే చేస్తారు, మనిద్దరం కొట్టుకుంటుంటే వేరే వాళ్ళు వస్తారంటే అక్కడ సంజన ఫీల్ అవడంలో అర్థం ఉంది కదా. వేరే వాళ్ళు వస్తారని అన్నాడంటే అర్థం ఏంటి? అవును ఎస్ కరెక్ట్ అని ఆవిడ అంటుంది తనుజ. వేరు చేసి మాట్లాడమే కదా సంజన. మరి సంజనకు ఆ అర్థం తెలిసింది కనుక ఆవిడ బాధపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుల్ తనుజ కలిసి ఆడుకుంటూ ఆవిడని టార్గెట్ చేస్తూ ఉంటే మరి సంజన ఫీల్ కాదా? ఇప్పుడు అందుకే ఓవరాల్గా అందరి జర్నీలుగా తనుజ గేమ్ ఆడుతుంది, వీళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు సంజన వేరే వాళ్ళు అంటారు, ఏడిపించుకున్న కర్మ ఏంటంటే ఆవిడ ఫీల్ అవ్వడంలో అర్థం ఉంది కదా. బట్ ఇమాన్యుల్ అంటాడు, నేను మనిషిని, నాకు ఫీలింగ్స్ ఉంటాయి, 1 వీక్ నుంచి నా వైపు ఒక్కసారైనా మాట్లాడారా, ఏం పోర్ట్రే చేద్దాం, మరి ఈయన ఒక్కసారైనా సపోర్ట్ చేశాడా? ఆయన నోటితో ఆయన కూడా అన్నాడు కదా. పోనీ 1 వీక్ నుంచి కాదు, ఈ 3 రోజుల్లో, ఈ 2 రోజుల్లో ఒకసారి ఇతను కూడా సపోర్ట్ చేయలేదు కదా. నీ గురించి ఓవరాల్గా సీజన్లో కూడా ఎక్కువగా స్టాండ్ ఎవరు తీసుకున్నారు? తనుజ తీసుకుందా, సంజన తీసుకుందా? పోనీ అట్లాగే ఇంకోటి ఏంటి, పోనీ ఈ వారంలో కూడా తనుజ నీకోసం కంప్లీట్గా 100% స్టాండ్ తీసుకుందా? బర్నీకే దిక్కులేదు, నువ్వెంత ఆవిడికే. ఆయన ప్రాధాయపడితేనే కనికరించాలి, ఆవిడకేమో ఆవిడ ఆడుతుంది, నేను ఎలాగైనా పైకి పోవాలి, సెల్ఫిష్గా ఆడుకుంటుంది. కనీసం తనుజ నిన్ను కాలు పట్టుకుని లాగింది కదా, నిన్ను టాప్లో ఉంటే ఎందుకు మేము కష్టపడలేదా? వాడు ఒకడే కష్టపడ్డాడు. ఏంటి కష్టపడ్డాడు? ఎవడు కష్టపడట్లేదు ఇక్కడ, ఎవడు కష్టం వల్ల పడుతున్నాడు, కష్టపడితే కిందకి లాగేసింది కదా. నువ్వు బతిమలాడుకున్నా నిన్ను కూడా లాగేసింది కదా. నీకోసం స్టాండ్ తీసుకుందా ఏంటి? నువ్వు ఇప్పుడు తనుజతో కలిసి సమ్మగా ఆడుకుంటున్నావు. పోనీ సంజనాకి ఈ 3 రోజుల్లో ఇతడు ఏమైనా సపోర్ట్ చేశాడా? నీ నోటితో నువ్వే కదా ఆమె నాకు సపోర్టు చేసింది కానీ నేను చేయలేదని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఆ తనుజ కూడా బ్లూ టీము రెడ్ టీం ఉండేటప్పుడు మాన్స్టర్ టాస్క్లో ఈ సంజన గారు ప్రతిసారి వాడి కోసం స్టాండ్ తీసుకుంటుంది, వాడు మాత్రం ఈవిడి కోసం ఒక్కసారి కూడా ఉండడు, ఇదేనా అని చెప్పేసి ఆవిడ కూడా అనింది కదా. ఆ మాట ఇమాన్యుల్ కూడా అన్నాడు కదా, మమ్మీ నా కోసం స్టాండ్ తీసుకుంటా తప్ప నేను తీసుకోవట్లనే భయపడతా ఉంటాడు కదా ఒక స్టాండ్ తీసుకోవాలన్నా. మరి ఇక్కడ కూడా చెబుతూ ఉంటే విచిత్రంగా లేదు. ఈ వారంలో ఆవిడ ఎంత తెలివిగా ఆడిందండి. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే ఈ గొడవలకి పంచాయతీకి అంతటికి వీళ్ళిద్దరి మధ్య ఇంత గ్యాప్ రావడానికి బేజం వేసిందే ఈవిడ తనుజ. అతనికి అర్థం కావట్లేదు. కామెడీ ఏంటంటే ఈ సీజన్లో తల్లి కొడుకు బాండ్తో ఎంత కాన్ఫిడెన్స్తో, ఎంత క్లారిటీతో, ఎంత స్ట్రాంగ్ మా బాండ్ అనుకుంటూ ఉండేవాళ్ళు, అంత బాండ్ మధ్య బీటలు తెచ్చేసిన కంటెస్టెంట్ ఈరోజు హ్యాపీగా ఫస్ట్ ప్లేస్లో సెటిల్ అవ్వడం. ఎందుకంటే పట్టుమని 10 రోజులు రావాలి క్రిందటిసారి, 10 days బ్యాక్ ఏమో ఏంటి ఇమాన్యుల్ని నామినేట్ చేయాలా, ఇమాన్యుల్ని తెప్పించాలా, నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు చేసుకోవా, నువ్వు కళ్యాణ్ ఉంటే చేస్తావా, నేను ఎందుకు చేయాలి, నేను చెయ్యను, ఆల్ట్రా క్లారిటీ, సూపర్ క్లారిటీ, డబల్ క్లారిటీ ఇస్తానని చెప్పిన సంజన ఆ నోటి వెంబడి ఆవిడ మాటలు వచ్చిన పట్టుమని 10 రోజులు కాకముందే ఈ రేంజ్లో గ్యాప్ వచ్చింది, గొడవలు వస్తాయనేది మాత్రం మనం ఏమాత్రం ఊహించలే. మొత్తానికి ఆ మాట అన్నప్పటి నుంచి ఇది ఎట్లా సాధ్యం కాదో నేను చూస్తా అని పగబట్టినట్టుగా చేసినట్టుంది గొడవ. ఎందుకంటే మీరు క్లియర్గా గమనిస్తే ఫస్ట్ 2 రోజులు ఈ వారంలో ఈ టాస్క్లు స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 2 రోజులు తనుజ ఎటువైపు ఉందంటే భరణి, సుమన్, సంజన వైపు ఉండి సంజనాను కూడా మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి తమ వైపు తెచ్చుకొని పోనీ 1,50,000 ఎవరు డీమోన్ పవను ఇమ్మెన్యాలి కదా, 1,50,000 ఒక దగ్గర, 50,000 ఒక దగ్గర సంజనకు ఆఫర్ చేసింది. కానీ ఆమె ఈ వేల వైపు ఉండకుండా అటువైపు తిప్పుకొని 2 రోజులు టాప్లో ఉన్న ఇమాన్యుల్ డీమోన్ కాలుబట్టుకుని కిందకి లాగడంలో 100% కృషి చేసి వారిని పూర్తిగా ఈ సంజన, భరణి, సుమన్తో చేతులు కలిపి కిందకి లాగేసింది. లాస్ట్ 2 రోజులు టాప్లో ఉన్న భరణి, సంజన వాళ్ళని కిందకి లాగడానికి మళ్ళీ అంతకుముందు ఎవరినైతే కిందకి లాగిందో ఆ ఇమాన్యుల్ డీమోన్తో చేతులు కలిపింది. ఇప్పుడు ఫైనల్గా మిడిల్లో ఉండి ఆవిడ టాప్లోకి వచ్చింది. సో ఇంకా హైలైట్ ఏంటంటే ఇమాన్యుల్ మొదటి 2 రోజులు ఏమన్నాడు మమ్మీ సంజనాతో, మమ్మీ నువ్వు ఎవరిని నమ్మకూడదో వాళ్ళనే నమ్ముతున్నావు, జాగ్రత్తగా వద్దు, ఆ కత్తి వచ్చి నాకు తగులుతుంది, నీ కత్తితో అడ్డు పెట్టాలి ఎట్లా చెప్పిన ఆయన. ఫైనల్లీ లాస్ట్ 2 days తనుజ వచ్చేసరికి సపోర్ట్ అనేసరికి వెంటనే ఇప్పుడు ఎవరినైతే నువ్వు నమ్మొద్దు, మోసపోతావు, జాగ్రత్త, సంజన కూడా అనేది మోసపోతున్నాడు. అట్లాంటి ఆమెను మళ్ళీ ఇమాన్యుల్ నమ్ముతున్నాడు లాస్ట్ 2 daysలో, ఆ తనుజనే నమ్ముతూ ఉన్నాడు. ఓవరాల్గా చూసుకున్నా సరే టాప్లో ఉన్న ప్రతి ఒక్కరిని కిందకి లాగిరు కదా. సంజన నిన్న అదే మాట చెప్పింది కదా, టాప్లో ఉన్న ప్రతి ఒక్కరిని కిందకి లాగాం కదా, ఆ లెక్కన తనుజ కూడా కిందకి రావాలి. ఒక్క తనుజ మాత్రం 5 టాస్కులు ఆడింది. భరణి గారిని, డీమోన్ పవన్ని, ఇమాన్యుల్ని, సంజన, నన్ను, సుమన్ అందరినీ లాగాం. అందరూ ఏదో ఒక టాస్క్ నుంచి తప్పుకున్నారు. ఒక తనుజ మాత్రం అన్ని టాస్కులు ఆడింది, ఇప్పుడు టాప్లో ఉంది. టాప్లో ఉండే వాళ్ళని ప్రతిసారి తీసాం కనుక ఇప్పుడు ఆవిడనే తీయాలంటే మిగతా వాళ్ళు ఒక్కరు నోరెత్తలే. ఆ భరణి నయం ఇంకా కొన్ని ఇండైరెక్ట్గానే చెప్పాడు, తనుజ చెప్పిన ప్రకారం టాప్లో ఉన్న వాళ్ళనే తీయాలి అన్నాడు. కానీ ఆయన కూడా తీయలేకపోయి పైగా ఇప్పుడు సగం ఇచ్చేయాలంటే మళ్ళీ ఆవిడకే ఇచ్చేసి ఏడిస్తా బాధపడతా ఉన్నాడు తప్ప మొత్తానికి అందరూ టాప్కి చేర్చేశారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే భరణి ఓవరాల్గా ఈ ఇమ్యూనిటీ కూడా సంబంధించి భరణి, సంజన, డీమోన్కి, సుమన్కి వీళ్ళకి ఇది ఒక ఆక్సిజన్. ఇంతమందిని తొక్కుకుంటూ అందరినీ టాపులో ఉన్నప్పుడు కిందకి లాగేసి కాలుబడి కిందకి లాగేసి అన్ని టాస్కులు ఆవిడ మాత్రం టాప్లోకి వచ్చింది.
ఈ బేసిక్ అందరికీ ఫెయిర్ ఛాన్స్ అనేటప్పుడు ఈ సీజన్లో ఎప్పుడు ఏది బెనిఫిట్ వచ్చినా అది కేవలం తనుజ ఆవిడికి మాత్రమే బెనిఫిట్స్. ఇప్పుడు అందరూ టాప్లో ఉన్నప్పుడు తీసాము, అందరూ టాస్కులు ఆడకుండా తప్పించాము. ఆ రకంగా నువ్వు టాప్లో ఉన్నప్పుడు తీయాలి కదా, నువ్వు అన్ని టాస్కులు ఆడు నిన్ను కూడా తప్పించాలి కదా. నా సంజన మాత్రమే చెప్పింది, భరణి ఇండైరెక్ట్గా చెప్పాడు. కానీ మిగతా ఆ ముగ్గురు కళ్యాణ్, డీమోన్, పవన్, ఇమాన్యుయల్ ఆ మాట కాదు కదా, ఊసెత్తే ధైర్యం కూడా లేదు, వాళ్ళకి ధైర్యం లేదు. పైగా ఆమెకి ఏదో బౌన్సర్స్ లాగా ఆవిడ ప్రొటెక్ట్ చేయడం, నువ్వు టాప్ ప్లేస్లో సేఫ్గా ఉండు. సంజనాకు ఉన్నంత ధైర్యం కూడా వీళ్ళకి లేదే. ఇదే మాట చెబితే చాలామంది హట్ అయిపోతారు. ఆ ధైర్యం లేదు అనేదానికి జనరల్గా ఏం చెబుతారంటే మన పత్రిక భాషలో గట్రా, అరే మరి అంత వెనుపూస లేకుండా ఇలా వంగిపోయి జీ హుజూర్ నీ కాల్ముక్త బాంచని అన్నట్టు ఎట్లా ఉండిపోతారేంటి, కొద్ది ధైర్యంగా నెట్టర్గా నువ్వు ఎవరైతే నాకేంటి అన్నట్టు ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి కదా అని ఉద్దేశంతో చెబుతారు. అట్లా చెబితే దానికి మళ్ళీ ఏదో ఫిజికల్గా ఇదే శారీరక వైకల్యం గురించి ఏదో మాట్లాడినట్టుగా చాలామందికి అర్థం కాక తెగ హట్ అయిపోతారు. కానీ ధైర్యంగా లేకపోతే అరే పారిపోయారు వెన్ను చూపారంటే పారిపోయేటప్పుడు వెనక్కి తిరిగేటప్పుడు వీపే కనిపిస్తుంది, వెన్నగది కనిపిస్తుంది, అట్లా అంటారు వెన్ను చూపుతారు ధైర్యం లేదని. సో మొత్తానికి వీళ్ళకి ఎవరికైనా ధైర్యం చేశారా? సంజన మాత్రమే చెప్పింది, భరణి ఇండైరెక్ట్గా చెప్పాడు. బట్ టాప్లో ఉన్నప్పుడు ఆవిడనే కదా దించాలి, ఒక్కరైనా దించారా? టాప్లో ఉండాలి అందరిని ఆవిడ కిందకి లాగింది, లిస్ట్లో ఉండడంతో చేతులు కలిపి ఫైనల్గా ఈవిడ టాప్కి వచ్చింది. ఒక్కరు తీసింది లేదు, తప్పించింది లేదు. పైగా విచిత్రంగా ఏంటంటే ఈ డీమోను, ఆ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఆవిడకి సపోర్ట్. అయితే ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఇంతమందిని తొక్కుకుంటూ ఆవిడ పైకి వచ్చి ఫైనల్గా డబ్బులు తీసుకుందంటే ఇది కేవలం అప్డేట్ మాత్రమే. ఇదేంటనేది చూశాక నా అభిప్రాయం చెబితే మీ అభిప్రాయం చెప్పొచ్చు. మళ్ళీ ఈ అప్డేట్స్ అని మళ్ళీ మీరు రాంగ్ అండి అంటే అది మీ ఇష్టం, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. అది నేనైతే ట్రస్ట్ని బ్రేక్ చేసుకునే ఫేక్ అప్డేట్స్ అయితే ఇవ్వను, పక్క కాన్ఫిడెన్షియల్ క్లారిటీతో చెబుతా. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.